నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈనాడు ఒక వార్త ఇచ్చిండు, దాన్ని చూడాలి. రేషన్ కార్డులో పిల్లల పేర్లు, ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుంచి పుట్టిన పిల్లలకు కూడా పేర్లు ఎంటర్ కాలే. గత ప్రభుత్వంలో ఆ పిల్లలు ఎంటర్ కావడానికి అవకాశం లేకపోయింది, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆదాయ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా ఆ రేషన్ కార్డే పరిణామం తీసుకుంది. రేషన్ కార్డు ఏదని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు అది వచ్చింది. ఆ పిల్లల పేర్లు ఎంటర్ చేస్తున్నారు కానీ ఆ మీ సేవా కేంద్రాలకు పోతే విపరీతంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం దానికి సంబంధించిన శాఖ వాళ్ళకు ఉన్నది, దానికి సంబంధించిన అధికారుల పైన ఉన్నది. ఎందుకంటే 10 ఏళ్ల కంటే పిల్లల పేరు ఎక్కలేదని చెప్పేసి ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు రాగానే అక్కడ పోటెత్తిన జనాన్ని పట్టుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు ఆసరా తీసుకొని కొద్ది మంది డబ్బులు ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి వివిధ అన్ని పేపర్లను రాసిండు. అందులోనే ఇది ఒక వార్త మీకు చూద్దాం. కొత్త రేషన్ కార్డులకు మీసేవ వెబ్సైట్లలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఆశాభావులు కేంద్రాల వద్ద బారులు తీస్తున్నారు. పౌర సరఫరాల శాఖ ఆదేశాలతో మీసేవ కేంద్రాల్లో సోమవారం ఎక్కువ మంది వస్తున్నారు. దీంట్లో అక్కడ వాళ్ళ కథను చూసుకొని వీళ్ళను ఎక్కువ మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు చెప్పి రాసింది. ఇందులో అత్తారింటికి వచ్చిన మహిళలపై సైతం కుటుంబ సభ్యులన్నీ అత్తారింటికి వచ్చిన మహిళలవి సైతం పేర్లు, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళవి, కుటుంబ సభ్యులను చేరుస్తున్న పౌర సరఫరాల శాఖ పిల్లలు పుట్టిన వాళ్ళవి, కొత్తగా 18.1 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు, 1.3 లక్షల మంది పేర్లు చేర్పు, మరో 11.50 లక్షల మందిని పరిశీలనలో ఉన్నారు. ఇన్నాళ్ళు అందని రేషన్ ఆరోగ్యశ్రీ. కొన్ని కుటుంబాలలో ఈ 10 ఏళ్ళ పుట్టిన పిల్లలకు కూడా ఇంత రేషన్ పుడితే ఉచితంగా బియ్యం ఇచ్చిన సందర్భాలు వచ్చి తప్ప మరి ఆ ఇంట్లో ఇంకో పిల్లగాని పేరు ఎక్కలేదే, వాళ్ళకి బియ్యం ఇచ్చిన సందర్భాలు రాలే. కానీ ఇప్పుడు మాత్రం అది వస్తుంది అనేది ఒక ఆశాభావం ఉన్నది. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో రేషన్ కార్డులలో తల్లిదండ్రుల పేర్లే ఉండి పిల్లల పేరు లేకపోవడం, ఇన్నాళ్ళు వారికి రేషన్ సరుకులు పంపిణీ కాలేదు. అనారోగ్య సమస్యలు ఆసుపత్రులు చేరినా కూడా రేషన్ కార్డు వాడు పెట్టేది ఉంటే వాళ్ళ పేరు ఎంటర్ కాలేదు కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా అర్హులు కాలే వాళ్ళు లేని వాళ్ళు ఈ లక్షలలో ఉన్నారు. పాత కార్డులలో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లు చివరిగా 2016లో చేర్చారు. ఆ తర్వాత మీ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించినప్పటికీ గత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇన్నేళ్లుగా వాటిని పరిశీలించలేదు. కుటుంబ సభ్యుల పేరు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అర్హులకు ప్రయోజనం చేకూరుతుంది. ఒక్కొక్క కుటుంబంలో 2-3 పేర్లను చేర్చాలని దరఖాస్తు అందాయి. అయితే కొత్తగా చేర్చిన లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే ప్రస్తుతానికి సగటున ఒక్కొక్కరికి లబ్ధిదారుల చేరినట్లు తెలుస్తుంది. 1.3 లక్షల మందికి రేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏటా 31.36 కోట్ల భారం పడుతుందని చెప్పేసి ఆ పౌర సరఫరాల శాఖ అధికారులు అది ఇచ్చిండ్రు. ఇప్పటికైనా కూడా ఇది ఆలోచన, ఎందుకంటే వాళ్ళ పేర్లు ఇత్తనో పుడుతనో పిల్లల పేర్లు మీద బిహెచ్ఆర్ పేరుండే కాదు. ఇప్పుడు శుభపరిణామంగా చేసి ఇది రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది.